ఐపీఎల్లో ట్రోఫీస్ గెలవడం ఒక విషయం, కానీ సర్వైవల్ మోడ్లో స్టార్ట్ అయ్యి ప్రతి మ్యాచ్ నాకౌట్లాగా ఆడుతూ ఛాంపియన్ అవ్వడం, అది హిస్టరీ. అది మన హైదరాబాద్ హిస్టరీ. లెక్క ప్రకారం క్వాలిఫైర్ ఫార్మాట్ వచ్చాక టాప్ 2లో లేకపోతే కప్ కొట్టడం అసాధ్యం అన్నారు. కానీ ఆ అసాధ్యం అనే పదాన్ని చరిత్ర నుంచి తుడిచేసిన సీజన్ అది. ఆ స్టోరీకి హార్ట్ బీట్, ఆ టీంకి ఇంజన్ మన డేవిడ్ వార్నర్. 2016 సీజన్లో 848 రన్స్, 9 50s. టీం కొట్టిన మొత్తం రన్స్లో 32% రన్స్ ఒక్కడే కొట్టాడంటే అది డామినెన్స్ కాదు, అది ఒక ప్రభంజనం. పవర్ ప్లేలో అటాక్, ప్రెజర్లో యాంకర్, 88 బౌండరీస్తో సచిన్ రికార్డ్నే తిరగరాసిన విధ్వంసం. స్టేడియం ఏదైనా, బౌలింగ్ ఎవరైనా, బుల్లాగా దూసుకెళ్లి బౌండరీస్ని మైల్స్టోన్గా మార్చిన మన డేవిడ్ బై మాస్ ర్యాంపేజ్. లీగ్ స్టేజ్ ఫినిష్ అయింది. సన్ రైజర్స్ హైదరాబాద్ టాప్ 2లో కాదు, టాప్ ప్లేస్లో ఫినిష్ అయింది. అంటే సింపుల్గా చెప్పాలంటే ట్రోఫీ గెలవాలంటే ప్రతి మ్యాచ్ లాస్ట్ మ్యాచ్ లాగా ఆడాలి. సేఫ్ జోన్ లేదు, సెకండ్ ఛాన్స్ లేదు, మిస్టేక్కి అసలు ఛాన్సే లేదు. ఎలిమినేటర్లో కేకేఆర్ని దాటేసి క్వాలిఫైడ్ 2లో ఆ ఐకానిక్ 93 నాక్తో సింగిల్ హ్యాండెడ్గా టీంని ఫైనల్కి తీసుకెళ్లాడు మన కెప్టెన్. ఇక ఫైనల్లో ఆర్సీబీని వాళ్ళ హోమ్ గ్రౌండ్ చిన్నస్వామిలో ఓడించి 40,000 మంది ఆర్సీబీ ఫ్యాన్స్ని సైలెంట్ చేసి హైదరాబాద్ మొత్తం జాతర వాతావరణం తీసుకొచ్చాడు. ఐపీఎల్ 18 ఇయర్స్ చరిత్రలో ఎలిమినేటర్ నుంచి మొదలుపెట్టి ఛాంపియన్ అయిన ఏకైక టీం మన సన్ రైజర్స్ హైదరాబాద్. ఇది ఆరెంజ్ ఆర్మీ మాత్రమే కాదు, ఓ రేంజ్ ఆర్మీ రా. మళ్ళీ అదే మాస్, మళ్ళీ అదే ఎనర్జీ మొదలవుతుంది. రెడీనా హైదరాబాద్? ఆరెంజ్ ఆర్మీ ఇస్ బ్యాక్.